అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన DD01N9490 నెంబర్ గల బస్సు గురువారం రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. 39 మంది పెద్దవాళ్లు, 2 పిల్లలతో పాటుగా 2 డ్రైవర్లు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే బైక్ను ఢీకొట్టింది బస్సు. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపుగా 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు. మంటల్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ను నిద్రలేపాడు. అందుబాటులో ఉన్న వాటర్ బబుల్తో మంటలు ఆర్పేందుకు వారిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు. స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో 19 మంది బయటపడ్డారు. క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన డ్రైవర్ పరారు కాగా స్పేర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన వారంతా సజీవ దహనమయ్యారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలముకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. క్షతగాత్రుల్ని కర్నూలు KGHకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మంటలు చెలరేగగానే బస్సులో ముందుగా భారీగా పొగ వ్యాపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిందని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో మరికొందరు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి, తీవ్ర ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా పూర్తి డీటెయిల్స్ ఈవినింగ్ కల్లా ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అందుకున్నటువంటి సమాచారం ఏంటి, పూర్తి వివరాలంటే శివారెడ్డి? సిద్ధు, ఘోర విషాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మొత్తం 21 మంది మరణించినట్లుగా ఇప్పటిదాకా అధికార వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు. 19 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరొక 20 మంది దాకా సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొంతమందికి గాయాలైనప్పటికీ వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే గ్లాసెస్ బ్రేక్ చేసి బస్సు నుంచి దూకేశారో వారికి మాత్రం గాయాలే, మిగతా వారంతా చనిపోయారని చెప్తున్నారు. చూడొచ్చు, మనం బస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి చిన్నటేకూరు, ఈ గ్రామ సమీపంలో, అంటే చిన్నటేకూరు నుంచి దాదాపు 1 కిలోమీటరు దూరంలోకి వచ్చేపాటికి ఒక బైకుని ఈ బస్సు ఢీకొన్న పరిస్థితి కనిపిస్తోంది. DD01N9490 ఈ వెహికల్ సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. అత్యంత వేగంగా వెళ్తుండడం ఒకటి, అదేవిధంగా ఒక్కసారిగా అత్యంత వేగంతోనే బైకును ఢీకొన్న నేపథ్యంలో బైకు నేరుగా బస్సు కిందకి పడిపోవడం, అదేవిధంగా బైకులో ఉన్న ట్యాంకు ఒకసారిగా బరస్ట్ కావడం, ఫైర్ ఎగ్జిస్టింగ్ కావడంతో మంటలు తొలుత వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్యాసింజర్సు కిందికి దిగలేకపోయారు. మరోవైపున మరికొంతమంది అప్రమత్తమై నేరుగా గ్లాసెస్ని బ్రేక్ చేసి కిందికి దూకేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా, అంటే దాదాపుగా బస్సులో 42 మంది దాకా ఉన్నారు. అందులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లుగా చెప్తున్నారు. వారిలో ఇప్పటిదాకా అధికారులు గుర్తించడం 21 మంది దాకా మరణించినట్లుగా చెప్తున్నారు. మరోవైపున పూర్తి స్థాయిలో మంటలు వ్యాప్తి చెంది దాదాపుగా పూర్తిగా మృతదేహాలని కాలిపోవడంతో ఇక్కడే, అంటే ఘటన జరిగిన ప్రాంతంలోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేసి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని బాధితులు చెబుతున్నారు. మంటలు రాగానే డ్రైవర్తో పాటు స్పేర్ డ్రైవర్ వాటర్ బబుల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారే తప్ప ప్రయాణికుల్ని నిద్రలేపలేదు. కనీసం మంటలు చెలరేగిన తర్వాతైనా తమను అప్రమత్తం చేసి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదని చెబుతున్నారు. ఏసీల నుంచి పొగ రావడంతోనే తాము లేచామని, ఆ తర్వాతే అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ఎటు వెళ్ళాడో తెలియదని చెబుతున్నారు బాధితులు. నేను నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. రాత్రి 3 ఆ టైంకి బస్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఫుల్ ఫైర్ అంటుకుంది. సో మేము ఎవరో బ్యాక్ డోర్ గ్లాస్ బదులు కొడితే అక్కడి నుంచి దూకేసి కిందకి వెళ్ళి అలాగా ఎవరో ఆ టైం కార్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళతో
వాళ్ళని అడిగితే హెల్ప్ చేశారు. ఆ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇక్కడ కర్నూలు ఆకాష్ హాస్పిటల్ తీసుకొచ్చారు. సో అలా వెనకాల నుంచి దూకడం వల్ల నాకు చేతికి కొన్ని కట్స్ అయ్యాయి అండ్ దెన్ కాలు నొప్పి వచ్చింది. అంటే నాకు తెలిసిందైతే ఎలా జరిగిందో మాకు తెలియదు. బట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది. సో దాని బైక్ ఏంటది బస్ కిందకి వెళ్ళడం వల్ల మంటలు వచ్చాయి అని చెప్తున్నారు. సో మాకు వచ్చినప్పుడు అయితే ఫుల్ స్మోక్ ఉండింది లోపల. మేము ఇంకా ఎవరో దూకారు కాబట్టి ఇంకా అలా వెనక్కి వెళ్ళి నా బ్యాగ్ తీసుకుని దూకేసాను. లాస్ట్ బట్ వన్ సీట్లో పైన అప్పర్ బర్త్. సో నా పక్కన అతను లేపి ఇలా ఫైర్ వస్తుంది అంటే సరే దిగి ఎట్లాగొట్లా ఒక 2-3 మినిట్స్లో దూకి బయట వెళ్ళి దూకేసాను. అంటే డ్రైవర్ ఇంకా కండక్టర్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు తలుచుకొని ఉండింటే అందరూ సేఫ్ అయ్యేవాళ్ళు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదైందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి తెలుసు యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇన్ కేస్ వాళ్ళకి తెలిసి వాళ్ళన్నా బయటికి దిగి అందరిని లేపి ఏదో ఒకటి చేసే ఆప్షన్ ఉంది, కానీ వాళ్ళు అదేం చేయలేదు. వాళ్ళు పారిపోయారు, ఏమయ్యారు కూడా మాకు తెలియదు. ఇంకోటి ఇంకా అది 3 అయ్యేసరికి చాలా అందరూ పడుకొని ఉన్నారు. లేవడం కూడా అంత ఈజీ కాదు ఆ టైంలో. సో కొంచెం మేలుకు వచ్చిన వాళ్ళందరూ బయటపడ్డారు. ఇంకా నిద్రపోయిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. బస్సు ఆగింది. బస్సు ఆగితే వెనకాల కారు నుంచి ఒక వెహికల్ వచ్చి రాళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ రాళ్ళు కొట్టడం వల్ల కొంచెం మంది లేచిన వాళ్ళు లేచి బయటకు రావడం స్టార్ట్ చేశారు. అలా మేమందరం బయటకు వచ్చాము. సార్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది సార్. అతను బైక్ని ఇచ్చేసాడు, యాక్సిడెంట్ చేశాడు. అక్కడ స్టాప్ చేయకుండా అలానే ఇచ్చేసాడు. దానివల్ల కింద ఇంజన్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయలేదు. తను తప్పించుకున్నాడో లేదంటే ఏమో తెలియదు. ఇక్కడ ప్యాసింజర్లు ఫస్ట్లో ఉన్న వాళ్ళు చూసి కొందరిని అలర్ట్ చేశారు. కొంచెం అలర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం బయటపడ్డారు. మిగతా నిద్రలో ఉన్న వాళ్ళు బస్సులోనే ఉండిపోయారు. ఫ్రంట్ నుంచే ఫైర్ స్టార్ట్ అయింది. ఇంకా మేము ఈ లోపల డోర్ పగలగొట్టి నలుగురు సేవ్ చేసే లోపలే నాకే లాస్ట్ టైం, ఇంకా లాస్ట్ 1 మినిట్లో ఏంటంటే నేను కూడా ఛాన్సెస్ లేవు. ఫైర్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము కూడా ఇదనుకున్నాను, ఫిక్స్ అయ్యాం. ఇంక ఒక ఛాన్సెస్ ట్రై చేద్దాం అని చెప్పి ఆ డోర్ పగలగొట్టి అది 2-3 టైమ్స్ పగలలేదు. తర్వాత గట్టిగా పగలగొట్టిన తర్వాత పగిలింది. అక్కడ ఎవరో టయానికి ఒక అతను ఉన్నాడో, చిన్నపిల్లల్ని అందించాను. నేను మా వైఫ్ దూకేసాం. గోళ్ళ మాలకొండయ్య కొడుకు రమేష్ భార్య పిల్లలు ఈ బెంగళూరులో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు దీపావళి సందర్భంగా నా హైదరాబాదు టూరు వెళ్ళి బయలుదేరి రావటంలో ప్రైవేట్ ట్రావెల్స్లో ఎక్కారు. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కు మంటలు అంటుకొని ఆ మంటల్లో చనిపోయారు 9. తగిన సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, అందరి మంత్రివర్యులకు అందరికీ సహకరించాలని కోరుతున్నాను వాళ్ళ కుటుంబానికి. ఈ గోళ్ళవారిపల్లె గోళ్ళ మాలకొండయ్యను కుమారుడు రమేష్, వాళ్ళ కోడలు, మనమరాలు బెంగళూరులో ఫ్యామిలీ కాపురం ఉంటూ హైదరాబాదు టూర్కి వెళ్ళి రిటర్న్లో రావడంలో కర్నూలులో ఒక 2 వీలర్ని బస్సు గుద్దటంతో అక్కడికక్కడే ఇబ్బంది జరిగి ఆ బస్సు దగ్ధమైంది. అందులో వీళ్ళు 9 అక్కడ బస్సులో మరణించారు. కొత్తపేట ఒకతని ఫ్యామిలీ అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. కానీ వీళ్ళు రాలేకపోయినందువల్ల చింతిస్తున్నాము. గోళ్ళవారిపల్లిలో మా ఫ్రెండ్ రమేష్ అని ఉన్నాడు. అతను హిందుస్థాన్ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అయితే అతను దీపావళికి టూర్ ఇచ్చారు వాళ్ళకి. ఆ అబ్బాయి ఇంకో ఫ్రెండ్ కొత్తపేట అబ్బాయికి. అయితే వాళ్ళు టూర్ వెళ్ళి వచ్చే మార్గంలో కర్నూలు దగ్గర బైక్ తగలటం వల్ల బస్సు మంటలు వచ్చి చనిపోయారు. ఒకే కుటుంబంలోనే నలుగురిని పోగొట్టుకున్న సందర్భం. ఈ కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిచివేసింది. ఎంతోమంది కుటుంబాలు యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది. వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి, ఆ కుటుంబాలన్నిటికీ కూడా ధైర్యం స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.